మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు మనకి ఒకవేళ కిడ్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. మనకు నార్మల్గా బయట మార్కెట్లో చూస్తే సుకన్య సమృద్ధి యోజన అని ఉంది. అవును. అది ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? లేదు అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా కిడ్స్ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయి. సో ఏది బెటర్ అంటారు కంపారిటివ్లీ రెండిట్లో? ఇట్స్ డిపెండింగ్ అపాన్ అగైన్ ఫైనాన్షియల్ గోల్స్, నాలెడ్జ్, రిస్క్ ప్రొఫైల్ అండ్ ఎంత ఎక్స్పెక్టేషన్ అని దాన్ని బట్టి ఉంటుందండి. అందుకని స్ట్రైట్ ఆన్సర్ నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి ఎవరిని మనం ఫోర్స్ చేయలేము అనమాట. అంటే రిటర్న్స్ కూడా చూస్తాం కదా, రిటర్న్స్ మీరు ఏటిని ఏ ఎలిమెంట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పినట్టు సుకన్య సమృద్ధి యోజన ఉందనుకోండి, SSY, అది ఆ స్కీమ్ మెంట్ ఫర్ ఓన్లీ గర్ల్ చైల్డ్స్ కి, అందరికి కాదు. కరెక్ట్. అందరు ఓన్లీ గర్ల్ చైల్డ్ కి. అంటే అది డెట్ ఫండ్, అది నీకు 8.2% అంతే, అందుకంటే ఎక్కువ అందుకంటే తక్కువ రావు. ఓకే. జస్ట్ వెరాజ్ ఇన్ చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్ అయితే నీకు 20-30 వస్తాయి, మార్కెట్ పడినప్పుడు 20-30% పడతాయి కూడా. ఓకే. అందుకు అందులో వాలటిలిటీ ఇన్బిల్ట్ గా ఉంటుంది. ఇది డెట్ ఫండ్ కాబట్టి కంపేర్ చేయలేము ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ కరెక్ట్. ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే నీ క్రైటీరియా కనుక ఓన్లీ రిటర్న్స్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ డెట్ ఫండ్స్ పనికిరావు లాంగ్ టర్మ్ కి. ఇదేంటంటే సెక్షన్ 80C ప్రకారం మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది ఈ సమృద్ధి యోజన ఫండ్ అయితే. అండ్ 8.2% గ్యారెంటీ రిటర్న్స్ వస్తుంటాయి. గర్ల్ చైల్డ్ గా ఉన్న వాళ్ళకి అది బెటర్ అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ వేరే అసెట్స్ ఉండి రిస్క్ డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక డెట్ ఫండ్ లో పెట్టాలి అనుకుంటే ఆప్షన్ లో దీన్ని వాడుకోవచ్చు. బట్ డెఫినెట్ గా వెల్త్ క్రియేషన్ పనికిరాదు. మీ ఆబ్జెక్టివ్ 8% చాలనుకుంటే వాళ్ళకి సూట్ అవుతుంది. లేదు అనుకుంటే నాకు ఒక ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో 2-3 కోట్లకు ఉన్నాయి ఆల్రెడీ, నాకు రిస్క్ తగ్గించుకుందాం అనుకుంటున్నాను, డెట్ ఫండ్ లో పెడదాం అనుకుంటున్నాను. డైరెక్ట్ డెట్ ఫండ్ లో పెట్టే బదులు కిడ్ పేరు మేము పెట్టామనుకోండి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది కదా, ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది, ప్లస్ రిటర్న్స్ కూడా 8.2 బ్యాంక్ తో పోల్చుకుంటే బెటర్ గా వస్తుంది. అట్లా నీకు చాయిస్ లా పనికి వచ్చింది కానీ కంపల్సరీ లా కాదు. అదే నీకు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇండియాలో వరస్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా 15% ఇస్తుంది యావరేజ్ మీద. నేను చెప్పేది వరస్ట్ గురించి, బెస్ట్ గురించి కాదు. బెస్ట్ అనుకోండి బుల్ మార్కెట్ లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఇస్తాయి. అందుకని లాంగ్ టర్మ్ మనమే అంటున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ లో 2-3 బుల్ మార్కెట్స్ వస్తాయి కాబట్టి ఈ లోపలనే ఎప్పుడు కానీ బయట తీసుకోవచ్చు. అందుకని ఈక్విటీలో ఉన్నంత కంఫర్ట్, అంత రిస్క్, అంత రివార్డు ఈ 3 దాంట్లో లేవు. అందుకని మీ టార్గెట్ కనుక జస్ట్ 8.2 చాలే అని అనుకుంటే కనుక సుకన్య సమృద్ధి యోజన సరిపోతుంది. బట్ నిజంగా మీ కిడ్కి వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం రిస్క్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో ఈ మ్యూచువల్ ఫండ్ సరిపోతాయి. అయితే చిల్డ్రన్ మ్యూచువల్ ఫండే తీసుకోవాలా, ఏ మ్యూచువల్ ఫండ్ అని పర్లేదంటే ఎనీథింగ్ విచ్ ఇస్ గివింగ్ మోర్ దెన్ 18% ఆర్ 20% టూ గుడ్. అది ఏ ఫండ్ అని కావచ్చు, దానికి ఏ పిల్లని బట్టి, మీరు నన్ను అడిగితే మిడ్ స్మాల్ అంటాను, ఇంకొకరు అడిగితే లార్జ్ అంటారు, ఇంకొకరు అడిగితే పలానా డిఫెన్స్ అంటారు, ఏ పిల్లని బట్టి వాటికి. ఎనీథింగ్ ఈస్ గివింగ్ మోర్ దెన్ 15 ఆర్ 18% ఇట్స్ టూ గుడ్ అనమాట. అంతే తప్ప లాంగ్ టర్మ్ ఫండ్స్ కి డెట్ ఫండ్స్ లో పెట్టి లాక్ చేయాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్ కి. అందుకని అది అందులో కూడా ఓల్డ్ ఏజ్ లో రికమెండ్ చేస్తాం కానీ డెట్ ఫండ్స్ ని అసలు యంగ్ ఏజ్ లో అసలు పనికిరావు కాదు. బట్ అగైన్ ఇట్స్ డిపెండింగ్ అపాన్ హౌ మచ్ రిటర్న్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, గోల్స్ ని బట్టి అంటారు అంతే. ఎందుకంటే నువ్వు అల్టా రిచ్ అనుకోండి, నీకు 8 కూడా ఎక్కువే, ఏదో సేఫ్ గా మీరు అన్నట్టు అన్ని ఉన్నాయి చేసుకుందాం అనుకుంటున్నాను అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. లేదా ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుందాం అనుకున్నాను అలా తీసుకోవచ్చు. బట్ కోర్ పార్ట్ లో వెల్త్ క్రియేట్ చేయాలి మీ కిడ్కి, నాకు వేరే ఆస్తులు లేవు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రిస్క్ తీసుకోవాల్సిందే లాంగ్ టర్మ్ కి. అంటే ఈక్విటీలో ఎక్కువ అలొకేట్ చేయాల్సిందే. ఆ రూట్ లో నీకు ఎక్కువ డబ్బు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే రెండిట్లో ఏదైతే నాకు ఏదైనా డబ్బు సంపాదించి రెండు గొప్పదే. ఎక్కువ డబ్బు కావాలంటే ఈక్విటీ తీసుకోమంటాను, ఎక్కువ రిస్క్ వద్దు అనుకుంటే మాత్రం 8.2 చాలనుకుంటే అది తీసుకోమంటాను. బట్ మై ఫేవరెట్ ఇస్ ద ఈక్విటీ మార్కెట్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అయినా దాంట్లో గెయిన్ ఎక్కువ ఉంది. షార్ట్ టర్మ్ లో పెయిన్ నేను పట్టించుకోను, ఎందుకంటే పట్టించుకుంటే అది పెయిన్ కానీ పట్టించుకోకపోతే ఏం లేదు. ఇప్పుడు జనవరి మంత్ లో చూస్తే మార్కెటింగ్ ఎక్కడ పోద్దాం అన్నట్టుంది, బట్ ఏప్రిల్ మంత్ లో చూస్తే ఇది ఎక్కడికి పెరుగుదాం అన్నట్టుంది. అది నిజం కాదు ఇది నిజం కాదు అని క్లియర్ గా మీకు తెలిసినప్పుడు టెంప్టేషన్ అవటం దానికి, పెయిన్ గా ఫీల్ అవటం దానికి అంతే. అందుకని మనం ఎప్పుడైనా నిఫ్టీని ఇప్పుడు 25 దగ్గర ఉంది, ఇది నెక్స్ట్ ఏం జరిగింది అనుకునే బదులు ఒక 5 years తర్వాత 50,000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది ఊహించుకోవడం బెటర్. ఎందుకంటే ఇండియన్ గ్రోత్ స్టోరీ కదా, అది కొలాప్స్ అయ్యేది ఛాన్స్ లేదు కదా. అందుకని బ్రాడ్ గా థింక్ చేయడం చూడాలి తప్ప షార్ట్ టర్మ్ లో వాటిని చూసి ఆ వాలటిలిటీ చూసి మనం భయపడలేదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేసామంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా సరే ఒక స్ట్రక్చరల్ వేలో కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే
అండ్ ఎవరైనా కొంచెం మనీ ఉండి అండ్ ప్రొఫెషనల్ వేలో మీరు దాన్ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక మనం ఎవ్రీ మంత్ కూడా అండ్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా ETF ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్స్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్లు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ సండే అండ్ అమీర్పేటలో RCP టెక్నాలజీలో కూడా ETFs ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ మీద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి మీరు సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.